వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చెరు మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలకు తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ. తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని ప్రశంస. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం. అవినీతికి పాల్పడుతున్నారంటూ టౌన్ ప్లానింగ్ ఏసీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న 4 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్య యత్నం. కాంట్రాక్టర్ పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కిన ఉద్యోగులు. జర్నలిస్టుల పిలుపులకు ప్రైవేట్ పాఠశాలలో 50% రాయితీ కల్పించాలి. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందించిన తెలంగాణ జర్నలిస్ట్ కార్యదర్శి గౌటి రామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి మరియు జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం కార్పొరేటర్లు సింధు ఆదర్శరెడ్డి, పుష్ప నాగేష్ యాదవ్ ఇరువురు విచ్చేసి ఎంపీటీసీలకు సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలోని పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటాన్చెరు మండలాల్లో అన్ని పార్టీలకు చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో 700 కోట్ల రూపాయలతో తమ గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లారన్నారు. మన దగ్గర రాజకీయంగా వేరే పార్టీలలో అధికారంలో ఉన్నటువంటి ఒకరికి వ్యతిరేకంగా కాకుండా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని అన్నారు. 2 సంవత్సరాలు కరోనా సమయంలో కూడా గ్రామ ప్రజలతోటి కలిసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలకు సర్పంచ్లకు సన్మానం చేయడం ద్వారా సంతోషకరమని, ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడి విజయ్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కార్పొరేటర్ గా చేయడం జరిగింది, తర్వాత మార్కెట్ కమిటీ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్నాను. మరి కాన్స్టిట్యూన్సీ లెవెల్గా ఎమ్మెల్యేకి ఏ విధంగా ఉంటుందో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మండలాలు అప్పుడు తిరగడం జరిగింది. ప్రతి మండలాలలో కూడా మరి అన్నతో పాటు వెళ్ళేసేసేసి అక్కడ చెక్కులు పంపడం కానివ్వండి, రైతు బంధువి మరి ఏ విధంగా పనులు అవుతున్నాయని కూడా అన్నంబడి వచ్చి చూడడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేసింది అనేది ప్రజలకు పనిచేసింది, పలాని సర్పంచ్ ఉండగా బాగా పని చేసిండ్రు అనేది మరి మనకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రజలలో ఉన్నప్పుడే, ప్రజాసేవ చేసినప్పుడే ఆ కరెక్ట్ నాయకుడు అవుతాడు. నిర్వహించినటువంటి అందించినటువంటి సేవలకు ప్రతిరూపం ఉంది. మన దగ్గర ఎమ్మెల్యే గారు ఎంత ఉదయాన్నే బయలుదేరతారంటే 6:30-7 గంటలకి మన కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా వాళ్ళకి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పనులు పక్కన పెట్టి కూడా మాకు అందిస్తున్నారు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా గౌరవ మండల ప్రజా పరిషత్ అవినీతికి పాల్పడుతున్నారంటూ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతోటి ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప్పల్ బగాయత్ అక్రమ కట్టడాలపై ప్రస్తావించారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారంటూ టౌన్ ప్లానింగ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ₹1,00,00,000 జీహెచ్ఎంసీ పైసలు ఖరాబ్ అంటే వీడే
దొంగనా కొడుకు మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను. నువ్వు పని చేయమంటే చేస్తా, లేకపోతే వెళ్ళిపోతాండావా? ఎంత బగాయిట్లో ఎన్ని కడుతున్నారు? ఎంత ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కట్టిరు? ఒక్కటన్నా గుర్తుపట్టినావా? కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న నలుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. మమ్మలను మోసం చేసి మా దగ్గర డబ్బులు తీసుకుని మాకు ఇస్తానని పని ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మేము ఎన్ని మార్లు చెప్పినా కూడా మా మాట వినటం లేదు కాబట్టే మేము కాంట్రాక్టర్ పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక మా పనిని మాకు ఇప్పించమన్నాము, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కారు. గతంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ తో కలిసి వేరే అతను మాకు ఉద్యోగం ఇప్పించి మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడన్నారు. ఇప్పుడేమో మేము చేయవలసినటువంటి పేషెంట్ కేర్ పనిని మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ శానిటైజింగ్ సెక్యూరిటీ మాకు తెలియకుండానే పేరు రాసుకుని మమ్మల్ని బలవంతంగా పనిలో నుంచి పనులు చేపిస్తూ ఉన్నాడని అన్నారు. ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా మా మాట పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా మరి మేము చేసే పనిని కాంట్రాక్టర్ మాకు ఇవ్వవలసిందిగా, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆసుపత్రి బిల్డింగ్ పై నుండి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారితో పనిచేస్తున్న తోటి ఉద్యోగులు వారిని ఆపి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొత్తగూడెం 3 టౌన్ సిఐ సంఘటన స్థలానికి విచ్చేసి వారికి నచ్చచెప్పి ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి కిందికి దింపి వారికి న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పి వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఉద్యోగాల అరాచకాలను అరికట్టాలని స్థానికులు, ప్రజా నాయకులు చెబుతున్నారు. జాయిన్ అయ్యి గత 2 సంవత్సరాలు కావచ్చింది. అయితే మమ్మల్ని తీసుకుంది ఏంటంటే పేషెంట్ కేర్ కానీ తీసుకున్నారు. పేషెంట్ కేర్ తీసుకొని అప్పటి నుంచి మేము పేషెంట్ కేర్ వర్కే చేస్తున్నాం. వీళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేసింటారు, మా పేరున శానిటైజర్ లేదా సెక్యూరిటీలో మా పేరు వాళ్ళే మార్చుకున్నారు. మాకు సంబంధం లేదు, వాళ్ళే మార్చుకున్నారు. మార్చిన తర్వాత ఇప్పుడు గత 2 సంవత్సరాలు మేము పేషెంట్ కేర్ వర్కే చేస్తున్నాం. అయితే మీరు సెక్యూరిటీ చేయాలి అనేసి మా మీద ఒత్తిడి చేస్తుండ్రు. మేము 2 సంవత్సరాల నుంచి పేషెంట్ కేర్ చేస్తున్నాం, ఇప్పుడు సెక్యూరిటీ చేయాలంటే మేము చేయలేము. కాంట్రాక్ట్ వాళ్ళు బదిలాను అయినా అసలు మాటినట్లే మీరు కంపల్సరీ పేషెంట్ సెక్యూరిటీ చేయాలని చెప్తుండ్రు. అయితే మేము ఇన్ని రోజులు మేము పేషెంట్ కేర్ వర్క్ చేసి ఇప్పుడు ఈ పేషెంట్ కేర్ వర్క్ని చూసి మేము ఫ్యామిలీతో బయటకు వచ్చేసినాం. ఇప్పుడు సడన్గా ఈ సెక్యూరిటీ చేయాలంటే మా వల్ల కాదు, మేము చేయమని మేము అయితే బదిలాడినా కానీ కంపల్సరీ చేయాల్సిందే. అయితే ఇక మా పరిష్కారం లేదని మేము పైకి ఎక్కినాం. ఎంత ఎవరికి ఇచ్చారు మీరు? మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? రవిబాబు సార్ దీనికి సంబంధం అయింది, ఆయనకి ఏంటి పోస్ట్ దీంట్లో? ఓకే, సూపరింటెండెంట్ సార్ ఉన్నప్పుడు తీసుకోండి. సార్కి ఇచ్చారు, రవిబాబు సార్కి ఇచ్చారా మీరు? మధ్యలో ఉంటారు కదా. ఎవరు ఇచ్చారు? మీడియేటర్ ఎవరు? ఆయన పేరు చెప్పు బ్రదర్. ఎక్కడ ఉంటాయి ఆయన? మీ ఊరు సైడ్ అంటే ఏ ఊరు, ఏ మండలం, ఏ ఊరు? ఓకే, ఆయన ద్వారా వెళ్ళి ఇచ్చింది. మీకు ఏమైనా లెటర్ రాసి ఇచ్చిందా మీకు? ఓకే ఓకే, ఏం లేకుండా ఒక్క నిమిషం. జయకృష్ణ కదా, నువ్వు జాయిన్ అయినావు, నేను ఎందుకు పైకి ఎక్కినావు? 2 నిమిషాలు నేను పేరు చెప్పాను. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లోని 50% రాయితీ కల్పించాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో డిఈఓలు ఇస్తున్న సర్క్యులర్లను సైతం పట్టించుకోకపోవడం బాధాకరంగా ఉందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ ఖచ్చితంగా అందించే విధంగా చూడాలని కోరారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రాష్ట్ర
వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం గౌటి రామకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంస్థలు అక్రిడేషన్ కార్డులను అమ్ముకుంటున్నాయని, వాటిపై కఠిన చర్యలు కూడా చేపట్టాలని విన్నవించామన్నారు. చెన్నై ప్రభుత్వం తరహా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లోని 50% రాయితీ కల్పించాలని కోరామన్నారు. జర్నలిస్టులకు ఫ్రీ టోల్ గేట్ అమలుతో పాటుగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులు అరికట్టాలని కూడా సూచించామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సద్దాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని జర్నలిస్టులకు చాలా ఇబ్బందులు కలిగాయని, ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఈ సమస్యలపై దృష్టి సారించి తీర్చాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేస్తామని సద్దాం తెలిపారు. జర్నలిస్టుల సమస్యపై ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలోని శ్రీధర్ యాలాల, ఉపాధ్యక్షులు వెంపటి విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ శంకర్, కోశాధికారి సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణమోహన్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు అబ్బాస్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇది గత ప్రభుత్వం అనుకుంటే మన ప్రస్తుత ప్రభుత్వం కూడా జరుగుతుంది సార్. వచ్చే ఇంకొక చిన్న టీజీఎస్ఎస్ ఉంది కదా, ఐజీకి అప్డేట్ కావాలంటే అది అక్కడ వేరే తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారిని శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు మేము కలిసాము. అయితే ప్రధానంగా ఈ జర్నలిస్టులు ఇప్పుడు చాలని జీతాలతోటి మనము జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నాం. కాబట్టి మా చిన్నపిల్లలకు ఏదైతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు 50% రాయితీ కల్పించాలనేసి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ ఏదైతే ముఖ్యంగా జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో అది ముఖ్యంగా ఈ జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఎవరైనా దాడులు చేస్తే మాత్రం వారిపైన క్రిమినల్ కేసులు బుక్ చేసేలా శ్రీనివాసరెడ్డి గారిని మేము కోరాము. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా జర్నలిస్టుల పైన ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తప్పవనేసి చెప్పారు. మరియు ఇటు అక్రిడేషన్ కార్డులలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంస్థలు అక్రిడేషన్లను కొంతమందిని ఏదైతే చదువురాని వాళ్ళను కూడా చూడకుండా వాళ్ళకు అక్రిడేషన్ కార్డులను ఇవ్వడము. మేమేమో జర్నలిస్ట్ కోర్సు చేసి మేము గత 15-20 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్న మాకు రాకుండా కొత్త వారికి ఇవ్వడము, అలాంటి దానిపైన కూడా మేము ఈరోజు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరైతే నిజంగా అర్హులైన హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు మజ్లిస్ మలక్పేట్ ఎమ్మెల్యే హైమద్దీన్ అబ్దుల్ బలాలా మలక్పేట్ నియోజకవర్గమైన సైదాబాద్ డివిజన్ అస్మాద్ ఘాట్ ఏరియాలోని ప్రజలకు ఉన్నటువంటి రోడ్డు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ సమస్యలను ఆయా అధికారులతో సమీక్షించి తక్షణమే పనులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ అస్మాన్ ఘాట్ ఇన్ఛార్జి మొహమ్మద్ అబ్దుల్ వసీంతో పాటుగా మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా అధికారులు పాల్గొన్నారు. सिंगल पाइप डालना है, लेना लेके फिर ड्रॉप करना है. बने रहे या थोड़ी देर बाद कॉल करें. हेलो भाई सही करा दो, कराने लगा है तुम. वाटर वर्क साला खुला तो वाटर वर्क से पैसे आ रहा ना, अरे सो आ रहा बीटी डालना मुझे तो मानसून के बाद ही पड़ा. मानसून में बीटी रोड नहीं डालता. हमारा ही रहता, बारिश के पानी का रहता.
న్యూస్ రిపోర్టర్ సమీర్ జన్మదినం సందర్భంగా అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమీర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎండి సద్దాం హుస్సేన్, రిపోర్టర్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. तुम जाओ खाली तुम जाओ आओ बस अब तो जा नहीं मेरा अंदर अरे आओ आओ अरे విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ వద్ద 2 బైకులు ఢీకొని 2 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. గజపతి నగరం నుంచి విజయనగరం వెళ్తున్నటువంటి బైకులు విజయనగరం నుంచి గజపతి నగరం వస్తున్నటువంటి బైకు ఎదురెదురుగా ఢీకొనటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ పూర్వ వైభవం తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామని పార్వతీపురం ప్రాజెక్టు ఆఫీసర్ విష్ణుచరణ్ తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సవరకోటపాడు కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్కును పిఓ విష్ణుచరణ్ సందర్శించారు. ప్రాజెక్టు ఆఫీసర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ఈ అడ్వెంచర్ పార్కును ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కు ప్రారంభించిన తర్వాత చిన్నపిల్లలకు ఆడుకునే విధంగా ఆట వస్తువులను కూడా వాటర్ బోట్లను కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుందని పిఓ తెలిపారు. ఎన్నికల కారణంగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయామని చెప్పి ఇప్పుడు మాత్రం ఈ పార్కుపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని పిఓ తెలియజేశారు. ఫాస్ట్ ఫుడ్, హోటల్, షాపింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ పార్కును ప్రత్యేకంగా మొక్కలతోటి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని పిఓ తెలిపారు. సందర్శకులంతా వచ్చేసే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెడతామని కూడా విష్ణుచరణ్ తెలియజేశారు. అయితే ఆయనతో పాటుగా ఐటీడీఏ డిఈ సింహాచలం ఏఈ అప్పారావు, పార్క్ సిబ్బంది అంతా కూడా పాల్గొన్నారు.
బాగు కోసం అహర్నిశలు కృషి చేసే మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ వారి సత్యమణి లక్షెట్టిపేట మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ సువర్ణ అశోక్ కుమార్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట తన ఇంటి నుంచి దండేపల్లి మండలంలోని శ్రీ సత్యనారాయణ స్వామి గూడెం గుట్టలోని స్వామివారి దగ్గరికి పాదయాత్ర చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పాదయాత్రను లక్షెట్టిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ మాట్లాడుతూ నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించి మన ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కూడా లభిస్తుందని అన్నారు. రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ కూడా అనేక సేవలు అందించారన్నారు. త్వరలోనే జరగనున్నటువంటి మంత్రివర్గం విస్తరణలో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పి సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశామని, ఉమ్మడి ఆదిలాబాద్ లోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేసిన వ్యక్తి కోకిరాల ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలోని వారి వెంట పాదయాత్రలో ఉత్తిరి రవీందరు, రావుల రాజమౌళి, మాజీ ఎంపీటీసీ మడిపెల్లి స్వామి, సూరం చంద్రమౌళి, దేవ, రాజు, అమీర్, సోను, ప్రశాంత్, హాజీ, నరసింహాచారి, శ్రీకర్, రాజేష్, జావీద్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, బిఎస్ఆర్ నాయకత్వం, బిఎస్ఆర్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ గారు, అలాగే 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి స్వర్ణ అశోక్ కుమార్ గారు ఒక మంచి ఆలోచన వారికి వచ్చింది. మరి మన ప్రియతమ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు కోకిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేనప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఏకైక నాయకులు మా ప్రేమ్ సాగర్ రావు గారు. మరి అందరూ పార్టీకి ఇడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరి ఏకైక వ్యక్తి, ఏకైక నాయకులు, మా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండి, వెన్నెముకగా ఉండి మరి కార్యకర్తలకు ముందు నడిపించిన నాయకులు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారికి మంత్రి పదవి రావాలని ఒక మంచి ఆలోచనతోని పాత నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకు వెన్నెముకలుగా పనిచేసిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గంలో క్యాబినెట్లో తీసుకోవాలని ఒక మంచి నిర్ణయం మా అశోక్ అన్న సువర్ణ ప్రజలకు వచ్చింది. మరి వారు గూడెం వెంకటస్వామి సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్రన బయలుదేరి మరి ప్రేమ్ సాగర్ రావు గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరు మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలకు, తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ. తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని ప్రశంస. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశం. అవినీతికి పాల్పడుతున్నారంటూ టౌన్ ప్లానింగ్ ఏసీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే.
కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న 4 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్య యత్నం. కాంట్రాక్టర్ పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కిన ఉద్యోగులు. జర్నలిస్టుల పిలుపులకు ప్రైవేట్ పాఠశాలలో 50% రాయితీ కల్పించాలి. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందించిన తెలంగాణ జర్నలిస్ట్ కార్యదర్శి గౌటి రామకృష్ణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.